మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పహల్గామ్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అమాయకులైన 28 మంది ప్రాణాలను అయితే బలి తీసుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఎస్పెషలీ ఉగ్రదారులు ఎవరైతే ఉన్నారో అందులో మెయిన్గా ఆదిల్ హుసేన్ తౌఖరీ అన్న పేరు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఆయన ఎవరు, ఎందుకు ఇలా చెయ్యాలి అని అనుకున్నాడు, ఉగ్రవాదిగా మారడానికి గల కారణాలు ఏంటి సార్? ఎన్ఐఏ వాళ్ళు విడుదల చేసినటువంటి కొన్ని ఊహా చిత్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. రోజు పేపర్లో మీడియాలో కూడా రిలీజ్ చేసినటువంటి ఊహా చిత్రాలు చూస్తున్నాం. యాక్చువల్గా ఆ ఉగ్రదాడిలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులుగా మనం 7 మెంబర్స్ చెప్పారు. యాక్చువల్గా ఆ 7 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 7లో ఒక 4 మెంబర్స్ అక్కడ ముగ్గురు చనిపోయారు. మిగిలిన ఇంకా 4 కూడా వేట మొదలైంది. రకరకాలుగా వేట మొదలుపెట్టారు. అయితే ఎన్ఐఏ వాళ్ళు అంటే అక్కడ ప్రాథమిక సమాచారం మేరకు ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే ఆ దాడిలో చనిపోయిన వ్యక్తుల తాలూకా వాళ్ళ ఐడియాలజీ అంతా తీసుకొని ఊహా చిత్రాలు వేయడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ఉగ్రవాది అంటే ఈ ముఠా నాయకుడు ఒకడు ఉన్నాడు. ఆ ముఠా నాయకుడి పేరు ఆదిల్ హుసేన్ తౌఖరీ వాడి పేరు. వాడు ప్రధానంగా ఈ యొక్క దీన్ని మొత్తం స్కెచ్ వేసి ఏ పార్ట్లో చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్న మొత్తం ఈ ఎంటైర్ ఈ స్టోరీ ఎపిసోడ్ మొత్తానికి కూడా దీనికి ప్రధాన సూత్రధారి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతని పేరు ఆదిల్ హుసేన్ తౌఖరీ. ఇతను గురించి ఇప్పుడు జల్లెడ పట్టినట్టు వెతుకుతున్నారు మొత్తం మన ఎన్ఐఏ వాళ్ళు, పోలీసు, మిలిటరీ దళాలన్నీ కూడా ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని కూడా వెతుకుతున్నారు. ఈ వెతికే క్రమంలో ఇతను గురించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా బయట పెట్టారు ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు. ఎందుకంటే చాలా అత్యంత పవర్ఫుల్ మన ఎన్ఐఏ వాళ్ళు చేసినటువంటి డీటెయిల్స్లో ఎవరి వ్యక్తిని తెలుసుకునేటప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆదిల్ హుసేన్ తౌఖరీ అన్నటువంటి వాడి కీలకంగా ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిగా తెలిసింది. ఇతను ఎక్కడ వాడని చూసినడికి శ్రీనగర్ దగ్గరగా ఉన్నటువంటి బీజ్ బెహర్ అన్నటువంటి ప్రాంతం దగ్గరగా గురి అన్నటువంటి చిన్న స్మాల్ కుగ్రామ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా ఇతను తెలుసుకున్నారు. ఇతను సుమారుగా ఏజ్ కూడా 25 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇతను యొక్క ఎవడు ఏం జరిగిస్తాడు, వీడు ఆ ఉగ్రవాదిగా ఎందుకు తయారని చెప్పి అతను గురించి కొన్ని వివరాలు కూడా ఎన్ఐఏ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇతడు తన 17-18 వయసులోనే ఎడ్యుకేషన్ నిమిత్తం అని చెప్పి వీసా మీద పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ అక్కడ ఇస్లామిక్ భావజాలాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్నాడు. అక్కడ నుంచి ఈయన ఏం చేశాడు, ఒక 8 months పాటు అంటే ఈయన వెళ్ళడానికి ముందు ఏం చేశాడు, 2018 బిఫోర్ ఏం చేశాడంటే ఇక్కడ అంతకుముందు 2018లో ఒక ఉగ్రవాదులు దాడి జరిగితే ఆ దాడి యొక్క అంతిమయాత్రలో ఇతను పార్టిసిపేట్ చేసి నేను కూడా ఒక టెర్రరిస్ట్గా మారాలి అంటే ఇస్లామిక్ భావజాలాన్ని పూర్తిగా అన్వయించుకొని ఈ భూమి మీద ఇస్లాం అన్న తప్ప వేరొక మతం కానీ వేరొక వ్యక్తి అంటే నచ్చితే ఇస్లామిక్ వ్యక్తిగా బతకాలి, లేకపోతే నాన్ ఇస్లామిక్ అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదు అన్నటువంటి ఒక భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఉగ్రవాద అంతిమయాత్రలో పార్టిసిపేట్ చేసుకొని తను కూడా పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాడు. అదే మనం నక్సలైట్లో మావోయిస్టులు అంటాం చూస్తారు, ఆ రకంగా అనమాట. అంటే వీళ్ళ భావజాలం వేరే, వాళ్ళ భావజాలం ఇంకా దరిద్రంగా ఉంటుంది. అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళాడు. పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఆ స్టూడెంట్ కోసం అక్కడ ఏదో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండు, ఒక 8 months ఈయన ఎట్టిపోయాడో తెలియలే. తర్వాత తెలిసింది ఏంటంటే ఈయన లష్కర్ ఈ తోయిబా అన్నటువంటి ఒక సంస్థ ద్వారా ఈయన అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు అంటే గన్ ఎట్లా పట్టుకోవాలి, బాంబులు ఎట్లా పేల్చాలి, వాళ్ళు అక్కడ 3 రకాలుగా ట్రైనింగ్లు ఇస్తారు. ఒకటి మెంటల్ కండిషన్ మీద ట్రైనింగ్ ఇస్తారు. అంటే మెంటల్ కండిషన్ ఏంటి, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ ఎటువంటి పరిస్థితులకు కూడా వీళ్ళు తలగకుండా ఏదైతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఉందో ప్రాణం పోయినా సరే అంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే నువ్వు పుట్టింది కేవలం ఇక్కడ ఇస్లామిక రాజ్య స్థాపన కోసమే పుట్టావు, నీ జీవితం అంతా కూడా అల్లాహ్కి మాత్రమే అంకితం, ఇక నువ్వు ఇక్కడ భూమి మీద నువ్వు చేయాల్సింది ఆయన యొక్క దైవ కార్యాన్ని ఇక్కడ నిలబెట్టడం కోసమే నువ్వు పని చేయాలని చెప్పి ఒక మెంటల్ బ్రషప్ చేస్తారు, ఒక మానసికంగా ప్రిపేర్ చేస్తారు వాడిని. అంటే రాజీవ్ గాంధీ గారి యొక్క ఆయన చేసినప్పుడు ఆత్మాహుతి దళాలు ఉంటాయి, అంటే ఒంటి నిండా బాంబులు వేసుకుంటారు, అలా నడుచుకుంటూ ఎవడో ఎక్కడి నుంచి ఒక రిమోట్ చేస్తున్నట్టుగా ఏదో ఒక పైశాచికంగా చూసారో ఉన్మాదులు ఎట్లా, అందుకే ఉన్మాదులు అంటారు వీళ్ళు, ఉగ్రవాదులు ఉన్మాదులు ఒకటి అంటారు. అంటే ఇంకా అదొక మైకులో వెళ్తాడు, వెళ్ళిపోతూ సన్నగా వీళ్ళ బాంబులు తెలియ ఆత్మాహుతి దాడులు చేసేస్తారు. అంటే అటువంటి ఒక సూడోసైటిస్ అంటే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ బ్రెయిన్ అట్లా ప్రిపేర్ చేస్తారు. ఇది మానసికంగా. శారీరకంగా ఎట్లా చేస్తారంటే పొరపాటున ఏమైనా దొరికారనుకోండి పోలీసులకు కానీ లేకపోతే మిలిటరీ ఆర్మీ దొరికితే శారీరకంగా ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టినా వాటిని ఎక్కడ కూడా బెండకారం. మనం ఒక వీడియోని చూసాం, మనం అందులో ఒక వ్యక్తి దొరికితే ఆయన ఎట్లా కొడతారంటే పడుకోబెట్టి కూర్చొని, ఆ వీడియోలో మనం రిలీజ్ చేయకూడదు కాబట్టి మనం చేయట్లేదు, కానీ ఎంత కొట్టినా సరే వాడి నోట్లోంచి అమ్మా బాబును అరుపులు తప్ప వాడు ఎట్టిపో, వాడు ఎక్కడ, వాడు ఎందుకు వచ్చాడు, ఏ రకంగా ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, దీని వెనకాల ఉన్నటువంటి సూత్ర
సరఫరాదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అని ఎన్ని రకాలుగా అడుగుతున్నా సరే చెప్పరు. అంటే ప్రాణం పోయినా సరే వాళ్ళు ఏదైతే అనుకున్న లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా శారీరకంగా ఎన్ని రకాల చిత్రహింసలు పెడుతున్నా వనకక బెనకక తొనక అలానే కూర్చుంటారు వాళ్ళు. ఇదొక రకమైన శారీరక శిక్ష ఉంటుంది. ఇంకొక మూడో సెక్షన్ ఏంటంటే వాళ్ళకి ఎట్లా బాంబులు వేయాలి, వాళ్ళు యూజ్ చేసినటువంటి గన్స్ ఏంటి, M4 గన్స్. అవన్నీ కూడా M4 గన్స్ ఎలా యూజ్ చేయాలి, టార్గెట్ బేస్ చేసుకుని ఎట్లా హిట్టింగ్ చేయాలి, అదేవిధంగా బాంబ్స్ గ్రెనేడ్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఒకసారి దాడికి పాల్పడిన తర్వాత ఏ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, అంటే పూర్తిగా వాళ్ళు తెరమరుగులకు వెళ్తారు, అంటే సిచ్యువేషన్ని అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత కనబడకుండా కొన్ని ప్రాంతాలకు పోతారు. ఆ వెళ్ళిపోయిన గుహల బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లో దాక్కుంటూ పోతారు. బంకర్ అంటే ఏంటంటే బయటకు ఓపెన్ ల్యాండ్లో ఉంటుంది, ఎక్కడ గుంత తవ్వుకొని, అంటే కలుగులోకి ఎలుకలు ఎట్లా పోతాయి అట్లా పోతారు అనమాట. ఆ ఎలుకల్లోకి పోయి ఆ కదలకుండా ఎన్ని రోజులు బయటైనా ఆహారం లేక చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ తినుకుంటూ ఆహారం తినుకుంటూ అక్కడే వారం రోజులు 10 రోజులు 15 ఎంత వెతికినా సరే వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. తమ జీవాన్ని అంటే తమ లైఫ్ని వాళ్ళు చేసుకోవడం కోసం చెప్పి అట్లానే కదలక మెదలక ఉండిపోతారు. ఏ చిన్న మెటల్ పొరపాటున వాళ్ళ బాడీ మీద మెటల్ ఉన్నా సరే డ్రోన్ కెమెరాస్కో లేకపోతే స్పెషల్ రా డిటెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఒంటి మీద ఒక మెటల్ కూడా లేకుండా పూర్తిగా క్లాత్స్ తోటి ఒక కలుగుల్లో దొరికిపోయి ఒక ఎలుకల్లాగా పందికొక్కుల్లాగా దాక్కుండిపోతారు వాళ్ళు. అది 10 రోజులైనా వారం రోజులైనా 20 రోజులైనా 30 రోజులైనా ఏదో బయటకు వస్తారు, కాస్త నీళ్ళు తాగేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. అంటే అట్లా మళ్ళీ వాతావరణం మరలా ఒక సిచ్యువేషన్ శాంతి అయ్యేదాకా వాళ్ళు ఆ రకంగా ఉండడానికి కూడా ట్రైనింగ్ అవుతారు. అంటే ఇన్ని రకాల శారీరక మానసిక అంతర్ముఖంగా వాళ్ళకి ట్రైనింగ్ చేస్తారు. ఈ శిక్షణ ఈ ఆదిల్ హుసేన్ తౌకరీ అక్కడ లష్కరే తోయిబా దగ్గర నుంచి ఆయన ట్రైన్ చేసి రీసెంట్గా 2024 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఈయన భారతదేశానికి రావడం జరిగింది. అది కూడా భారతదేశానికి రెగ్యులర్గా LOC పై నుంచి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఆయన రాకుండా రాంజు పుచౌరి అనేటువంటి ఆ డిస్ట్రిక్ట్స్లో భయంకరమైనటువంటి ఆ మౌంటైన్స్ ఉంటాయి, హిల్స్ ఏరియాస్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించారు. అంటే అక్కడ కనిపించకుండా, అంటే భారతదేశంలోకి వచ్చేటప్పుడు రెగ్యులర్ రావంటే వీసాలు ఇట్లాంటివన్నీ కావాలి, కానీ వీళ్ళు ప్రవేశించింది దుర్భేద్య అరణ్యాలు అనమాట. అక్కడ అత్యంత క్రూర మృగాలు ఉంటాయి. ఆ దుర్భేద్య అరణ్యాల్లో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారతదేశంలోకి మెల్లమెల్లగా అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి మెల్లగా ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడికి వచ్చింది దీని ఒకటే రాలేదు, దీంతో పాటు మరొక 3 ముస్లిమ్స్ని కూడా తీసుకొచ్చారు. అందులో ప్రధానమైన వ్యక్తి పేరు సులేమాన్. ఆ సులేమాన్ని కూడా తీసుకుని వీళ్ళందరూ కూడా భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ దాడి చేస్తే బాగుంటుంది, ఏ ప్రదేశంలో దాడి చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ ప్రణాళిక వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ముందు 2-3 ప్లేస్ అంటే శ్రీనగర్ అనుకున్నారు, దాని తర్వాత వేరే ప్లేస్ అనుకున్నారు. అవన్నీ కాదు, ఎక్కువగా టూరిస్టులు ఎక్కువగా ఎక్కడికి వస్తారు అంటే వాళ్ళకి తెలిసిన ప్లేస్ అంటే పెహల్గాం. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి అంటే బైసన్ వ్యాలీ కూడా మిలిటరీ స్థావరాలకి చాలా దూరంగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడో 2000లో జరిగింది, ఒక పహల్గామ్లో ఒక అటాక్ జరిగింది. అప్పుడు కూడా ఒక 30 మెంబర్స్ చనిపోయారు. గడిచిన 20-25 సంవత్సరాలుగా మనకు పెద్దగా అక్కడ అటాక్ జరుగుతున్నట్టు ఆనవాళ్ళు లేవన్నమాట. సో అటువంటి ప్లేస్ని వీళ్ళు ఎంచుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిందో ఒక రెక్కి నిర్వహించారు. ఏ టైంలో ఎక్కువగా మనకి పర్యాటకులు వస్తారు, ఏ టైంలో ఎటు నుంచి అటాక్ చేస్తే బాగుంటుంది, డైరెక్ట్గా ఉగ్రవాదులుగా వెళ్ళడం కన్నా వాళ్ళ యూనిఫామ్స్ అంటే మిలిటరీ యూనిఫామ్స్ వేసుకొని మిలిటరీ వ్యక్తుల్లాగా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ జరిగిన ఈ దారుణానికి వాళ్ళు ఒడికట్టడం కూడా జరిగింది. ఈ అటాక్ జరిగిన తర్వాత అందరూ కూడా పారిపోయారు. అయితే అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేశాడంటే ఆ యొక్క సీనరీస్ని సీన్ చేస్తుంటే ఒక ఫోటోగ్రాఫర్ అందరూ కూడా ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ కాల్పుల సౌండ్ వచ్చిందో ఇమ్మీడియట్గా దగ్గరలో ఒక చెట్టు ఎక్కిపోయాడు. చెట్టు ఎక్కిపోయి ఈ దృశ్యాలన్నింటినీ కూడా ఆయన ఫోటో తీయడం జరిగింది. ఎక్కడెక్కడ జరుగుతున్న విషయాలని కూడా ఆయన తన కెమెరా ద్వారా టకటక క్లిక్ చేసుకుంటూ వెళ్ళాడు. లక్కీగా ఆయన చెట్టు మీద ఉన్న విషయాన్ని ఇక్కడ ఉండండి టెర్రస్లు ఎవరు కూడా ఐడెంటిఫై చేయలే. ఆ కెమెరా నుంచి వాళ్ళు దొరికిన ఫుటేజ్ బయటకు దొరికాయి. ఆ ఫుటేజ్ ఇప్పుడు NIA వాళ్ళు పూర్తిగా దాన్ని ల్యాబొరేటరీ ద్వారా దాన్ని పూర్తిగా డెవలప్ చేసి, అంటే లాంగ్ కెమెరాస్ కాబట్టి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎవరెవరు ఉన్నారు ఉగ్రవాదులు చూసుకున్నప్పుడు ఏదైతే ఊహా చిత్రాలు వేశారో ఆదిల్ హుసేన్ తౌకరీ తాలూకా ఆ ఊహా చిత్రం ఎగ్జాక్ట్లీ ఇంతలుగా మ్యాచింగ్ అవడం జరిగింది. మ్యాచింగ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని పట్టుకొని ఎంటైర్ జల్లెడ పెట్టారు. అయితే ఈ ఇష్యూ ఏప్రిల్ 22 జరిగిన తర్వాత వీళ్ళందరూ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ని దాటి బయటికి వెళ్ళే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అవన్నీ దుర్భేద్యమైన కొండలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళందరూ ఏం చేస్తుంటే బంకర్లో దాక్కుండిపోతారు. బంకర్లు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎలుకలు పందికొక్కులు ఎట్లయితే భూమి గుహల్లోకి ఎట్లయితే తవ్వుకుంటూ లోపలికి ఎట్లా వెళ్ళిపోతారో అదే మాదిరి వీళ్ళు తవ్వుకొని ఆ గుహల్లోకి వెళ్ళి దాక్కున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మన భద్రతా దళాలు ఏం చేస్తారంటే వీడు బయటికి వెళ్ళే అవకాశం లేదు, LOC దాటి వెళ్ళే అవకాశం అంతకన్నా లేదు, ఎందుకంటే కంప్లీట్ బార్డర్ అంతా కూడా సెక్యూరిటీ హైట్ చేశారు. ఈవెన్ దో ఇప్పుడు నేను రాజౌరి పుచౌరి అయినటువంటి ఆ డిస్ట్రిక్ట్లో కూడా చెక్ చేశారు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడే ఉంటారని చెప్పి ప్రతి అణువును కూడా ఇంచి వీళ్ళు చెక్ చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి
తొందరలోనే ఇతను కూడా బయటకు దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులే పట్టుకున్నారు కాబట్టి తొందరలోనే ఒకవైపు పాకిస్తాన్ వైపు వార్ డిక్లేర్ చేస్తూ కూడా భద్రతా దళాలు ఏం చేశారంటే పూర్తిగా ఇక్కడ కూడా జల్లెడ పట్టి వెతుకుతున్నారు. ఆదిల్ హుస్సేన్ తౌకూరి తాలూకు విషయాలు పూర్తిగా ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇతను ఒక కరుడుగట్టిన ఉగ్రవాది. ఒకప్పుడు మనం ఇప్పుడు ముంబై బాంబేలలో కసబ్బని చూసాం. కసబ్బకు మించి 10 కసబ్ ఎంతవాడు ఉంటాడో అంతకు మించిన మతమౌఢ్యం అతనిలో ఉంది. అందుకనే కనిపించిన ప్రతి టూరిస్ట్ దగ్గరికి వెళ్ళి మీది ఏ మతం, మీరు హిందూ హే ముస్లిం హే అని అడిగి మరి కూడా ఆయన ముస్లిం అంటేనే అతన్ని పక్కన పంపించేసి హిందూ అనగానే ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది. అంటే ఒక మత మౌఢ్యం అనువున వాళ్ళు డైజెస్ట్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళు కానీ ఉన్నట్టయితే పూర్తిగా అనుయుద్ధాలు ఈ ప్రపంచం కూడా నాశనం అయిపోద్ది. సో ఇట్లాంటి మత మౌఢ్యం ఉన్న వ్యక్తులు ఎంత దూరంగా ఉంచితే మంచిది. ఇట్లాంటి వాళ్ళు నాట్ ఓన్లీ అక్కడ ఉన్నారనుకోవట్లేదు, ఇక్కడ కూడా మన ప్రపంచంలో కూడా కనిపిస్తారు. నేనేమంటానంటే ఈ వేదిక ద్వారా గుర్తుపెట్టుకోవాల్సింది మతం అన్నది మీ ఇంటి వరకు పరిమితం చేసుకోండి. మీ జాడ్యాన్ని అది ఏ మతమైనా సరే, నాట్ ఓన్లీ ముస్లిమా హిందూ క్రిస్టియన్ నేను ప్రత్యేకంగా పేరు చెప్పట్లే, ఏదున్నా మీ అలవాట్లు మీ ఆచారం మీ వరకు మీరు చేసుకోండి. కానీ అది తీసుకొచ్చి ప్రపంచం మీద రుద్దాలనుకోవడం మాత్రం అత్యంత అనాగరికం, అది సరైనది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.